ఇదిగో అప్పు, పద వెళ్దాం. చూసారా సార్, తన కోసం మనం వెతుకుతుంటే మన కోసం తను వెతుకుతుందంట. సరే సరే, గొడవ చేయకు. నీ అరుపులకి ఎవరైనా వస్తారు. అపర్ణ, రూమ్లోంచి బయటికి వెళ్ళొద్దు, బయట బూచోళ్ళు ఉన్నారు. మీరు ఇలాగే చెప్పండి, తను మనల్ని బూచోడు అనుకుంటుంది. నువ్వే బూచోడివి, అక్షర్ కాదు. సార్, ఈరోజు కొంచెంలో ప్రమాదం తప్పింది, లేకపోతే ఆ మేడం ఎవరో అపర్ణం చూసేసేది, అప్పుడు ప్రాబ్లం అయ్యేది. సత్తి, కామన్ పీపుల్ అపర్ణని చూసినా ఏం పర్వాలేదు, తన శత్రువులు చూస్తేనే ప్రమాదం. కరెక్టే సార్, కానీ ఎవరు శత్రువో ఎవరు కారో ఎలా తెలుస్తుంది? ఏయ్ అపర్ణ, ఎక్కడికి వెళ్ళదని చెప్పాను కదా, కూర్చో. సార్, జాగ్రత్తగా చూసుకోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. సరే, బయటికి పోదాం. అపర్ణ ఇప్పుడు వద్దు, నా మాట విను, ఇక్కడే కూర్చో. ఏంటి మేడం బెడ్రూమ్ డోర్ తెరిచుందేంటి? అపర్ణ, నువ్వు అలా బయటికి వెళ్ళకూడదు, నేను చెప్పే వరకు ఈ రూమ్ లోనే ఉండాలి. ఎందుకు? నేను బయటకు పోతా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక న్యూరో ప్రాబ్లంతో ఫైట్ చేస్తున్నావు. దానికి నేను మందులు ఇస్తున్నాను, వాటి వల్ల నీకు మగతగా ఉంటుంది. ఓహో, డైజీ ఫామ్ టాబ్లెట్ ఇస్తున్నావా? అపర్ణ, నువ్వు డాక్టర్ అని గుర్తొచ్చిందా? చెప్పు చెప్పపన్న. నాకు ఆకలేస్తుంది. సార్, మేడం వార్డులో తిరిగినట్టు ఎవరికీ తెలియలేదు, అందరూ ఎవరో డాక్టర్ వచ్చినట్టే అనుకుంటున్నారు. అదేంటి? మేడం పేషెంట్ వార్డులోకి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేసేశారు. ఓ మై గాడ్, ఏమైనా ప్రాబ్లం అయిందా? లేదు సార్, అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఆ? ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్లా వైద్యం చేశారు. తనొక మంచి డాక్టర్ సత్తి. తింటావా? కాకపోతే ప్రస్తుతం అయితే తన మానసిక స్థితి బాగలేదు, అందుకే భయపడుతున్నాను. అంత మైండ్ బాగోలేని అమ్మాయి వైద్యం ఎలా చేస్తుంది సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. సత్తి, తన అన్నీ మర్చిపోయినా తనొక డాక్టర్ అన్న సంగతి మర్చిపోలేదు. అందుకే పేషెంట్ని చూడగానే తనకి వైద్యం గుర్తొచ్చేసింది. అయితే ఇక భయమే ఉంది సార్. ఆవిడ హాస్పిటల్లో తిరుగుతూ ఉంటే ఎప్పటికైనా అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది.
కానీ తన ఎనిమీస్ ఎవరైనా చూస్తే తనని చంపేస్తారు. అదే నా భయం. అది కరెక్టే సార్. అది కూడా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను రౌండ్స్కి వెళ్ళొస్తా. అపర్ణ, ఇది రౌండ్స్ టైం కాదు. పేషెంట్స్ అందరూ నిద్రపోతుంటారు. మనం పడుకోవాలి కదా. నాకు ప్రామిస్ చేయి, నువ్వెక్కడికి వెళ్ళనని. సరే, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. సతీ, నేను రిపోర్ట్స్ తేవడానికి వెళ్ళాలి. నువ్వు అపర్ణను చూస్తూ ఉండు. మధ్యలో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తనని కిటికీ దగ్గర కూర్చోబెట్టు. కొంచెం బయట గాలి కూడా తగులుతుంది. అలాగే సార్. తింటావా? నేను పెట్టను. అక్షర్ ఏడి? వస్తారు. వాళ్ళని పట్టుకోండి. మీరు సాహు మనుషులు దామిని మేడం గారిని మహా మేడం గారిని చంపబోయారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పట్టుకోండి సార్. సార్ నేను పట్టుకుంటాను. ఆవిడ వెళ్ళి పట్టుకోండి సార్. పారిపోతుంది సార్, పారిపోతుంది. పట్టుకోండి. అది పారిపోతుంది సార్, వెళ్ళి పట్టుకోండి. పారిపోతుంది. పట్టు పద. తప్పించుకున్నారు. ఇంతకీ మహాలక్ష్మి వాళ్ళేరి? రూమ్ లో ఉన్నట్టున్నారు సార్. లాకేసుందేంటి? వాళ్ళే వేస్తుంటారు సార్. లాక్ ఎక్కడుంది? ఎత్తకండి. సార్ దొరికిందా? సార్ ఇదిగోండి. తలుపు తీయండి. మహా మేడం జాగ్రత్త. నువ్వు ఓకేనా? ఆర్ యు ఆల్రైట్? వాళ్ళేరి పట్టుకున్నారా? తప్పించుకున్నారు. అవును మేడం. సరే, మీరు అలా కూర్చోండి మేడం. లోకి
రండి డాక్టర్. మేడం, లోకీ గారు ఇంకా లేవలేదా? ఒకసారి లేచాడు డాక్టర్, మళ్ళీ పడుకుండిపోయాడు. చూడండి. ఓకే మేడం. నర్స్, ఇంజెక్షన్. లోకీ, లోకీ, లోకి, ఆర్ యు ఆల్ రైట్? లేవద్దు లోకి, అలాగే పడుకోండి. అమ్మా. నాన్న లోకి, చెప్పు. అమ్మా, అపర్ణ. అపర్ణ? అది అపర్ణ నా దగ్గరకు వచ్చింది. నన్ను చూసి నవ్విందమ్మా. ఇక్కడ అపర్ణ ఎందుకుంటుంది లోకి? అది నీ భ్రమ కావచ్చు. లేదమ్మా, అపర్ణ వచ్చింది, నాతో మాట్లాడింది. లేదు లోకే, ఇక్కడ అపర్ణ ఉండడం ఇంపాసిబుల్. నువ్వేదో పొరపాటు పడుంటావు. లేదమ్మా, నేను తనను చూశానమ్మా. సరే, ఒకసారి హాస్పిటల్లో వెతుకుతాను. నువ్వు చెప్పినట్టు అపర్ణ ఇక్కడెక్కడన్నా ఉందేమో. అవసరం లేదు రోజు గారు, తను అన్కాన్షియస్ నుండి కాన్షియస్లోకి వచ్చాడు. ఆ టైంలో ఇలాంటి భ్రమలు కలుగుతూ ఉంటాయి. భ్రమ కాదు డాక్టర్, నాకు నిజంగా కనిపించింది. ఓకే, కనిపించే ఉంటుంది, కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం. మీ అమ్మగారి గురించి మాట్లాడుకుందాం. ఆవిడ నీ కోసం చాలా కష్టపడ్డారు. తిండి తినకుండా, నిద్రపోకుండా నీ దగ్గరే కూర్చున్నారు. ఆవిడ కొడుకు అవడం నీ అదృష్టం. నిజం డాక్టర్. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. లోకే, మన మధ్య థ్యాంక్స్ ఏంట్రా? త్వరగా కోలుకో. చెల్లెలి పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలి. తప్పకుండానమ్మా. డాక్టర్ గారు, మహా, ఈ విషయం ఆంటీకి వెంటనే చెప్పాలి. అమ్మ అసలే టెన్షన్ లో ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మ ఇంకా కంగారు పడుతుంది. అలాగని జరిగిన విషయం చెప్పకుండా ఉంటావా? అసలు ఇది ఎందుకు జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో ఆంటీకి తప్ప ఎవరికి తెలీదు. కాబట్టి ఖచ్చితంగా చెప్పి తీరాలి. అది కాదు బావా, అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఆంటీ సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఇప్పుడు ఈ విషయం కూడా చెప్తే మరింత బెంగపడతారు. అది నిజమే మేడం, కానీ మనం అందరం ఉండగానే ఆ రాక్షసులిద్దరూ మిమ్మల్ని మహామేడంని చంపబోయారు కదా. ఎందుకైనా మంచిది రోజీ మేడంకి చెప్పేయండి మేడం. పండు, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. మీరిద్దరూ రోజు ఆంటీని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.
ఆంటీ లోకి గురించి టెన్షన్ పడుతున్నమాట నిజమే, కానీ అది లోకి మీద ఉన్న ప్రేమ. అదే టైంలో కూతుళ్ళకి ఆపదొస్తుందంటే ఆవిడ భద్రకాళిలా మారుతుంది. వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళని ఎవరినైనా భస్మం చేస్తుంది. ఆనంద్, నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావు, మేము అమ్మ గురించి ఆలోచిస్తున్నాం. తనక్కడుండి అన్నయ్యని రక్షించుకుంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చంపబోయారని తెలిస్తే ఏం చేయాలో తోచక కంగారు పడుతుంది. అది నిజమే మేడం. పైగా ఈ విషయాలేవి లతా మేడం గారికి తెలియకూడదు. తెలిస్తే అయ్య బాబోయ్ అపశకనం అంటూ ఏడుస్తారు. పండు చెప్పింది 100% కరెక్ట్. ఈ విషయం సింధూర్ ఫ్యామిలీకి తెలియకుండా జాగ్రత్త పడాలి. అవును బావా, అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే గోలగోల చేస్తారు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి అన్ని అశుభాలే జరుగుతున్నాయని గోల పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి కూతురు మీదే మర్డర్ అటెంప్ట్ జరిగిందని తెలిస్తే వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. బాబోయ్, వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలని ఇప్పటికే మా మేడం పెళ్లి బోలెడని సార్లు క్యాన్సిల్ అయింది. మళ్ళీ క్యాన్సిల్ అయితే ఎలా? పండు, నిన్ను చంపేస్తాను. నా మీద లేనిపోని అబండాలు వేయకు. పెళ్లి చెడగొట్టింది నేను కాదు, మీ సింధూర్ సార్. ఆయన బుర్ర అలా పాడైంది మీ వల్లే మేడం, లేకపోతే ఆయన బంగారం. ఏయ్, నిన్ను ఆగు, నువ్వు తప్పుకోక. దీన్ని చంపేస్తాను. ఈవిడి గారికి ఈ మధ్య నోరెక్కువైంది. ఊరుకుదామని. అక్క, ఆంటీ ఫోన్. హలో అమ్మా, చెప్పమ్మా. మహా, గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? మీ అన్నయ్య స్పృహలోకి వచ్చాడు, మాట్లాడుతున్నాడు కూడా. ఆనంద్, దామిని, అన్నయ్య కళ్ళు తెరిచాడంట, మాట్లాడుతున్నాడంట. అక్క, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడుగు. అమ్మా, వినపడింది. వాడు మిమ్మల్ని అర్జెంటుగా చూడాలనుకుంటున్నాడు. వెంటనే బయలుదేరండి. అలాగే అమ్మా, ఇప్పుడు బయలుదేరుతున్నా. ఏసీపీ అంకుల్తో చెప్పి సెక్యూరిటీతో రండి. సరే అమ్మా. సరే. అక్క, ఏమంది? మనల్ని హాస్పిటల్కి రమ్మని చెప్పింది. అన్నయ్య మనల్ని చూడాలనుకుంటున్నాడంట. సరే, ఇప్పుడే బయలుదేరదాం. పదండి, మీకు సెక్యూరిటీగా నేనొస్తాను. వద్దానంద్, అందరం వెళ్ళిపోతే లతాంటికి అనుమానం వస్తుంది. నువ్విక్కడే ఉండి సెక్యూరిటీ చూసుకో. అవును బావా, నువ్విక్కడ ఉండడమే బెటర్. సాహు ఎట్నుంచి ఎప్పుడు అటాక్ చేస్తాడో ఏమీ తెలీదు. మనమెవరం లేకపోతే సింధూర్ వాళ్ళని ఏమైనా చేయొచ్చు. ఓకే దామిని, అర్థమైంది. మీరు వెళ్ళండి. లోకి, మహా వాళ్ళకి ఫోన్ చేశాను. నీ చెల్లెలిద్దరూ బయలుదేరొస్తున్నారు. నువ్వు స్పృహలోకి వచ్చావనగానే ఫోన్లో తెగ ఆనందపడిపోయారు. వెంటనే బయలుదేరారు తెలుసా? అమ్మా, లోకి, ఏమైంది లోకి? అమ్మా, మేమెవ్వరూ నీ కడుపున పుట్టలేదు. అనాథలుగా నీ పంచన చేరా. కోరంత ప్రేమ కోసం అలమటించిపోయాం. మమ్మల్ని కన్న బిడ్డల్లా ఎక్కువగా ఆదరించాం. మా నవ్వుల్లో నీ ఆనందాన్ని చూసుకున్నాం. మాకు కష్టం వస్తే తల్లడిల్లిపోతాం. ఏమిస్తే నీ రుణం తీరుతుందమ్మా? అమ్మా, అన్నయ్యని పొడిచిన ఆ రాక్షసిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. అవునాంటీ,
ఎవరో మా మీద కూడా మర్డర్ అటెంప్ట్ చేశారు.